కావలించుకోరా రోజు మాత్రం తన ఆ ట్రైన్లో ఎక్కుంటే తన జీవితం వేరుగా ఉండేది. తను లేకుండా ఢిల్లీ వెళ్లిన మేము కూడా పెద్దగా ఏమీ సాధించలేకపోయాం. అయినా ఫుట్బాల్ తెలిసినంతగా అందులో ఉన్న పాలిటిక్స్ గురించి మాకు తెలియదు సార్. ఒక్క వారంలో ఊరికి పంపించారు. అందువల్ల దొరికిన ఉద్యోగాల్లో చేరిపోయాం. తర్వాత రోజు సడన్ గా మైకేల్ అన్న ఫోన్ చేసి రమ్మన్నాడు. ఒక క్లబ్ ఫామ్ చేయరా, ఫుట్బాల్ క్లబ్. కష్టపడే అమ్మాయిలు, అర్హత ఉన్న అవకాశం దొరకని అమ్మాయిలు, పిల్లలు, ఆడపిల్లలు, కుర్రాళ్ళు, కలలు కనేవాళ్ళు ఎవరైనా సరే ట్రైన్ చేయరా. మనలో ఒక్కళ్ళని కూడా రానివ్వలేదు కదా. మనం 100 మందిని రెడీ చేసి పంపాలి. దమ్మున్న వాళ్ళతో రెడీ చేయరా ఒక టీంని. ఎవడు అడ్డుపడతాడో చూడు. మన లక్ష్యం నెరవేరాలరా. తన పట్టుదలతో తయారైంది సరే ఈ టీం. ఈ టీంలో ఉన్న ఆడపిల్లలందరినీ సెలెక్ట్ చేసింది కూడా తనే. ఆ అమ్మాయిలు తినే తిండి, వేసుకునే డ్రెస్, స్కూల్ ఫీజు, స్పోర్ట్స్ కిట్, ట్రావెల్, మెడికల్ ఇవన్నీ ఇచ్చింది కూడా తనే. ఆ అమ్మాయిలెవ్వరికీ ఈ విషయం తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు సార్. ఆ అమ్మాయిల కన్న కళ వాళ్ల కళ మాత్రమే కాదు, మైకేల్ కన్న కళ. అందుకే చెప్తున్నాను సార్, అతని ఒక్కడి వల్ల ఈ కళ నిజం చేయడం సాధ్యమవుతుంది. సరేనమ్మా, నువ్వు ఇలా అంటున్నావు. అతని మనసులో ఏముందో తెలియదే. కిరణ్ ఏం తప్పు చేశాడు? కిరణ్ ఏం ద్రోహం చేశాడు రా నీకు? అన్న విని నాకు వదిలే. వీడు చాలా రోజులుగా అఫ్ఘాన్ లో ఉన్నాడు. ఓ 6 నెలల పాటు విని బీహార్లోనూ లోపలేస్తే వీడి పొగరనుకుంది. పదరా. నేనేమిట్రా? కరెక్ట్ కాదురా. 7 సంవత్సరాలకి ముందు నీ కళ ఏ రైల్వే స్టేషన్ లో ఆగిందో అదే స్టేషన్ లో ఇప్పుడు 15 మంది ఆడపిల్లలు అదే కళతో ఎదురు చూస్తున్నారు. ఎవరైనా వచ్చి ఆదుకోకపోతారా అని. ఈ ట్రైన్ మాత్రం మిస్ చేయకన్నా ప్లీజ్.